రివోల్ట్ మోటార్స్ ప్రెజెంట్ ఇండియాలో నడుస్తున్న వన్ ఆఫ్ ది వరస్ట్ ఈవీ వెహికల్స్ ఇవి. ఎందుకు ఈ మాట అన్నా అంటే రీసెంట్ గా మా కొలీగ్ ఒక అతను 1.45 లాక్ పెట్టి ఈ వెహికల్ ఒకటైతే పర్చేస్ చేశారు. ఈ ఇయర్ మార్చ్ లో తీసుకుంటే ఇప్పటి వరకు సర్వీస్ సెంటర్ కి 3 times తిరగాల్సి వచ్చింది. బైక్ వారంటీ ఉన్నప్పటికీ సర్వీస్ సెంటర్ నుంచి ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేదు. ఇంతకీ జరిగింది ఏంటంటే ఫస్ట్ టైం వెహికల్ మీటర్ లోన టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఫస్ట్ టైం సర్వీస్ సెంటర్ విజిట్ చేసినప్పుడు బైక్ రీప్లేస్ చేసి కొత్త బైక్ ని ఇచ్చారు. ఆ బైక్ కూడా 2 weeks లో సేమ్ డ్యామేజ్ అయ్యేసరికి మళ్ళీ సర్వీస్ సెంటర్ కి విజిట్ చేశారు. సెకండ్ టైం విజిట్ చేసిన తర్వాత ఒక ఓల్డ్ బైక్ మీటర్ తీసుకొచ్చి ఈ బైక్ రీప్లేస్ చేసి దానికి ఒక వైండింగ్ వైర్ ని కట్టించారు. సెకండ్ టైం రీప్లేస్ చేసిన ఓల్డ్ మీటర్ కూడా రన్నింగ్ లో మధ్యలో ఆగుతూ మీటర్ డెడ్ అయిపోయింది. ఇంకా ఎవ్రీ టైం ఈ మీటర్ ఇష్యూ వస్తుంది అని చెప్పి బైక్ అవసరం లేదు రీప్లేస్ చేయమని అడిగితే ఆల్రెడీ దీనికి రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీరు ఈఎంఐ కూడా పే చేస్తున్నారని చెప్పి బైక్ అయితే రీప్లేస్ చేయడానికి కుదరదని చెప్పి సర్వీస్ సెంటర్ వాళ్ళు చెప్పారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు సార్, కొత్త మీటర్ ఆర్డర్ చేస్తామని చెప్పి ఆర్డర్ పెట్టారు. 40 days వరకు ఇప్పటి వరకు మీటర్ కూడా రాలేదు. ఇంకా సర్వీస్ సెంటర్ వాళ్ళకి షోరూమ్ వాళ్ళకి గట్టిగా అడిగేసరికి ఇది కంపెనీ నుంచి వచ్చే మీటర్, మాకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తే. సో నేను చెప్పేది ఏంటంటే రీసెంట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఓలా బైక్స్ చాలా ఫెయిల్యూర్స్ అయ్యాయి. అలానే ఈ రివోల్ట్ మోటార్స్ కూడా ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. షోరూమ్ నుంచి సర్వీస్ సెంటర్ నుంచి కంపెనీ నుంచి ఎలాంటి ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. సో ఎందుకైనా మంచిది ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ రివోల్ట్ మోటార్స్ బ్రాండ్ నుంచి అయితే అవాయిడ్ చేయండి. ఈ ఇష్యూ వచ్చిన తర్వాత దీని గురించి ప్రాపర్ గా రీసెర్చ్ చేసి వీళ్ళు రివ్యూస్ అని చూస్తే చాలా మంది కస్టమర్స్ ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నట్టు కింద రివ్యూస్ లో ఉన్నాయి. సర్వీస్ సెంటర్ లో కూడా ఇలాంటి బైక్స్ చాలా రిపేర్ గా వచ్చున్నాయి. సో ఈ బైక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇంతకు ముందు ఎవరైనా ఈ బైక్స్ కొని ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్లయితే వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.